ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఐలాపురం ఊరట్టం నీలంతోపు గుత్తికోయ ఆదివాసీ గిరిజనులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నేతాజీ సర్వీస్ టీం ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారుగా 70 మందికి పైగా ఈ బడి ఈడు పిల్లలకు పలకలు, బలపాలు, నోట్బుక్లు, స్పోర్ట్స్ సామాగ్రిని అందజేశారు. మోగసాని శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో రకాలుగా పథకాలను అందిస్తుంది. మీ పిల్లలను చదువులకు దూరం చేయకుండా మీ పనులు మీరు చూసుకుంటూ చదువుకోవాలని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరిని చదివించాలి. ప్రభుత్వం ఉదయం పూట ప్రభుత్వ పాఠశాలల్లో రుచికరమైన నాణ్యమైన ఇడ్లీ, పూరి, దోశ, పిల్లల్లో ఇమ్యూనిటీ కోసం పాలు, రాగి జావా, వారానికి 3 గుడ్లు, ఉచితంగా బట్టలు, పుస్తకాలు, నోట్బుక్లు లాంటివి అందిస్తుంది. ప్రభుత్వం అన్ని రకాల వసతులతో ప్రభుత్వ హాస్టళ్లను ఏర్పాటు చేసిందని మీరందరూ వినియోగించుకోవాలని కోరారు. నీలం తోగులో పగ్గం కిషోర్ 35 సంవత్సరాలు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ సర్వీస్ టీం కార్యదర్శి బరుపటి అనిల్, చెల్పూరి హరీష్, భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ వీరిల్లి శశిధర్ రెడ్డి, ప్రశాంతి మండా, సాయి, బిట్ల శివ, కిరణ్ పాల్గొన్నారు. మేడం మీ పేరు? ప్రశాంతి మేడం. పిల్లలతో మా నేతాజీ సర్వీస్ టీం శశి బ్రో. మలక్ సార్. జై నేతాజీ, జై నేతాజీ, జై నేతాజీ. వరంగల్కి దాదాపు 150 కిలోమీటర్ల దూరంగా ఉంటాం. ఇక్కడికి మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే మన శశి గారికి, టీచర్ల వాళ్ళకి మేము సంప్రదిస్తే ఈ మధ్యలో ఒక చిన్నోడు మనకు చెట్టుపై నుంచి జారి కింద పడిపోయింది కదమ్మా. ఆ కింద పడిపోయినప్పుడు ఆ చిన్నోడికి రక్తం లేక మన వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ దాకా వచ్చింది కదా. అలాంటి ఆపదలు ఉన్న వాళ్ళకు మేము రక్తాన్ని అందిస్తాం. ఎవరికన్నా ఫోన్ చేసి అయ్యా మాకు రక్తం అవసరం ఉన్నదంటే మేము వాళ్ళకు మా నేతాజీ సర్వీస్ టీం ద్వారా మేము రక్తాన్ని అందజేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చిన్నోడు అంత దూరం నుంచి చెట్టు దూరం నుంచి కింద పడవడం వల్ల దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది, అంత దూరం వచ్చినా కూడా. అయితే ఇక్కడ ఏంటంటే మీరు మన పిల్లల్ని మీతో పాటు పనులకు తీసుకెళ్తున్నారు. దాంతోపాటు ఏంటంటే కొంచెం మీ పనుల వల్ల వాళ్ళను వదిలిపెట్టడం వల్ల స్కూల్కి పోకపోవడం వల్ల అలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాంటి ఒక సార్ ఉన్నారు, టీచర్ ఉన్నారు, వాళ్ళకి ఒక చిన్న బడి ఉంది. మీ పిల్లల్ని మీరు పనికి వెళ్ళండి. మీరు పనికి వెళ్ళతో పాటు ఈ స్కూళ్ళల్లో వదిలిపెట్టి వెళ్ళండి. వాళ్ళకు ఆలు, ఏబిసిడీలు ఇవన్నీ నేర్చుకోవడం వల్ల కొంచెం సమాజం గురించి తెలుస్తుంది. వాళ్ళు కొంచెం ఉన్నతమైన చదువులో చదువుకుంటారు. వాళ్ళ చదువు ఉపయోగపడేటి మేము హాస్టల్ ఇప్పుడు దగ్గరలో మనకు హాస్టల్ ఉంది. హాస్టల్ లాంటి వరంగల్లో కూడా పరిసర ప్రాంతాలు చాలా ఉన్నాయి. హాస్టల్లో మేము జాయిన్ చేపిస్తాం. ఇక్కడ కాకుండా మేము అంత దూరంలో కూడా మేము రమ్మంటే మేము వస్తాము. సార్ వాళ్ళ ద్వారా చెప్తే మేము వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేపిస్తాము. వాళ్ళకి కొంచెం మంచిగా చదువుకొని ఇద్దాం. మీరు పనులు చేసుకోండి. వాళ్ళని కూడా కొంచెం మీలాగానే కాకుండా